ఎండియో ఆపరేటర్లపై అధికారులు ఒత్తిడిలు పెంచుతూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడం సరికాదంటూ ఈరోజు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎండియో ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ వెల్లడించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎండియో ఆపరేటర్లు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని వారి నిరసన తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులు తమపై ఒత్తిడి విపరీతంగా పెంచారని, గతంలో ప్రతి నెల 17వ తేదీన పంపకాన్ని చివరి తేదీ ఇవ్వగా ఇప్పుడు 10వ తేదీ నాటికి పంపిణీ పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. చాలా సమస్యలున్న నేపథ్యంలో ఉత్సాహంగా పనిచేస్తున్నప్పటికీ ఎండియు వ్యవస్థపై బురద జల్లే కార్యక్రమానికి కొందరు నాయకులు పాల్పడడం సరికాదని అన్నారు. నిరసన కార్యక్రమం అనంతరం రౌతు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అధికారులు ఒత్తిడి కారణంగా ఎండియు ఆపరేటర్లు నిత్యం మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. తాము గతంలో కూడా చక్కగా పనిచేస్తుండగా కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు పంపిణీ చేస్తూ 10 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికారులు ఆపరేటర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు పాల్పడడం దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 4 లేదా 5 డీలర్లు చేసే పని ఒక్క ఎండియో ఆపరేటర్ చేస్తున్నారని గుర్తు చేశారు. ఆపరేటర్లు పడుతున్న కష్టాన్ని గుర్తించాల్సింది పోయి వారిని వేధించడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా మండల ఎండియు ప్రెసిడెంట్ దీనబంధు, కార్తికేయ, రామారావు, గోపి, వాసు, వరహాల నరసింహం, మోహన్, నవీన్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.